హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారి ఎదుట నుండి నీ ఎదుటికి వచ్చి సాగిలి పడతారు. నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదు. నిన్ను ఎవరైతే హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే అవమానపరిచారో వారందరూ వచ్చి నీ దగ్గర సాగిలి పడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే దీనికి 12వ వచనంలో అన్నాడు, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. చూసుకోండి, నిర్మూలమైపోతాయి. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, దేవుని నామాన్ని ధిక్కరిస్తున్నారు. కనుక ఆయన అన్నాడు, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. అందుకని ఆయన మాట చెప్తున్నాడు, నీ ఎదుటకు వచ్చి సాగిలి పడతారు. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యాస్, నిజమే. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, దేవుని నామాన్ని మహిమపరచు. ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తాడు, ఆదుకునేవాడు ఆయనే. నిన్ను ఆయన అన్నాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబ్బుకుతూ ఉంటావు. దేవుని వైపు చూస్తే నువ్వు ఎప్పుడు తోటకి నీరు పెట్టినప్పుడు అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అలాగే నువ్వు ఎప్పుడూ ఉబ్బుకుతూ ఉండాలి. అందుకని అంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయింది. ఇక నువ్వు భయపడొద్దు, నువ్వు కలవరపడొద్దు. నీ దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ప్రియ తల్లి, చెల్లి, అమ్మా, భయపడదు, ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి. నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి రక్షించునుగాక. ఆదరించి, ప్రేమించి, పోషించి, సంరక్షించి, సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.